మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ జల్లికుమ్మర గ్రామస్తులందరికీ కూడా శుభాది వందనములండి. దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మరి లోకానికి పంపించడం జరిగిందండి. మరి ఆయన వచ్చారంటే మరి లోకానికి ఎన్నో మార్గదర్శమైన మాటలు అందించారండి. నీ శత్రువును ప్రేమించమని, నీ పొరుగువారిని ప్రేమించమని, ఎన్నో నైతిక విలువలు మరి ఈ భూమి మీద ఉన్న ఈ మానవులందరికీ కూడా మరెన్నో మార్గాలు బోధించడం జరిగిందండి. నిజంగా మరి ఆనాడు ఈ యావత్ భూమి మీద మరి భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా దేవుని కనుగొందరేమో అని వెతికేవారుగా ఉన్నారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మరి మనం ఈ లోకంలో మరి దేన్ని వెతికేవారుగా ఉన్నామండి? మరి ఎన్నో వెతికేవారుగా ఉంటున్నాము, కానీ అసలైంది మర్చి ఉన్నాము. దేవుడు అది చూడలేదండి. ఆయన్ని వెతికేవారుగా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారేమని మరి నల్లారా తిరిగి రండి అని మన తండ్రి దగ్గర నుండి భూమి మీదకి పంపించిన మనమందరం మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి చేరాలని, మళ్ళా మన యొక్క జీవితము ఈ లోకానికి పరిమితము కాదని పరలోకానికే మనము పరిమితమని తన కుమారుని పంపించి మరలా ఆయన జీవితము ఎలాగ జీవించాడో ఆ జీవితానికి మరి మరి మార్గంగా మరి మన జీవితం కూడా అలాగా జీవించాలి. సహనములోనేంటి, ఓర్పులోనేంటి, జీవించడంలో ఈ లోకంలో ఎలా జీవించారు? ఈ లోకంలో మరి నేత్రాశులకు జీవపడంబములకి వెళ్ళలేదండి. మరి తను ఉన్న స్థితిలోనే తన మరి ఎన్నో గుణపాఠాలుగా మనకి ఆయన అందించి మనం కూడా అట్టి రీతిగా బ్రతికి మళ్ళీ తండ్రి దగ్గరికి ఆయన ఎలాగైతే వెళ్ళి ఉన్నారో అలా మనము కూడా ఈ జీవితాన్ని ఇక్కడ ముగించి మళ్ళా అలాగున వెళ్ళాలని మరి ఆ తండ్రి మరి కుమారునిగా యేసుక్రీస్తు వారు మనకు మార్గం అయ్యారండి. మరి యేసే మార్గము, జీవం, సత్యం. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి మరి ఎవరు వెళ్ళలేరండి. మరి ఆయన మార్గంలో మనము వెళ్ళాలని ఆయన జీవితంగా మన జీవితము కూడా మరి త్యాగపూరితమైనదండి. ఆయన జీవితము త్యాగం చేశారు. మనము కూడా మరి నీ సహోదరు నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని మనము కూడా ఆ యొక్క సహనాన్ని గుర్తెరిగి అట్టి రీతిగా మరి బ్రతకాలని ఆశించి ఈ కొద్ది మాటలు కూడా ముగిస్తున్నానండి.